వెల్కమ్ టు టీజీ న్యూస్. నా పేరు భవ్యశ్రీ. ముందుగా హెడ్లైన్స్. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత వైమానిక దళాల బాంబు దాడులు. 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం. పుల్వామా దాడికి ప్రతిదాడి. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభినందనల వెల్లువ. లింగ వివక్ష తగదు. మహిళలు బాలికలు సంతోషంగా ఉంటేనే సమాజ అభివృద్ధి సాధ్యం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. అన్నీ నేనే చేస్తే మరి మీరెందుకు? వైద్యాధికారులను ప్రశ్నించిన జిల్లా కలెక్టర్. అక్రమ స్కానింగ్ సెంటర్లపై దాడులు చేయండి. సామాజిక తెలంగాణ సాధన కోసం కృషి చేస్తున్నాం. అన్ని సంస్థలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ప్రైవేటు సంస్థల యజమానులకు శ్రీనివాస్ గౌడ్ హామీ. సైనికులపై ఉగ్రవాదుల దాడికి భారత సైనికులు ప్రతీకారం తీర్చుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 12 యుద్ధ విమానాలతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపారు. దాదాపు 1000 కిలోల బాంబులను దాడిలో వినియోగించినట్టు సైనిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఫిబ్రవరి 14న కాశ్మీర్లోని పుల్వామా వద్ద ఉగ్రవాదులు దాదాపు 500 కిలోల పేలుడు పదార్థాలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో భారత సైన్యానికి చెందిన 42 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ దాడి పట్ల సైనికులతో పాటు దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజలు కూడా తమ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దాదాపు అన్ని గ్రామాలు, పట్టణాల్లో కూడా ఉగ్రవాదుల దాడులకు ప్రతిదాడులు ఉండాల్సిందేనని తమ నిరసనతో భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సమావేశాల్లో కూడా ఉగ్రవాదులకు సరైన జవాబు చెప్పాల్సిందేనని తీర్మానించుకున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాదుల దాడిని ప్రతిఘటించడంతో పాటు ఉగ్రవాదులకు సహకరిస్తున్న పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టాయి. భారత్కు మద్దతు పలికారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ తదితర ప్రాంతాల్లోని చకోటి, బలకోటి, ముజ్వర్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించిన భారత వైమానిక దళాలు బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దాదాపు 1000 కిలోల బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు భావిస్తున్నారు. కాగా భారత సైన్యానికి చెందిన విమానాలు తమ భూభాగంలోకి ప్రవేశించాయని పాకిస్తాన్ సైనికాధికారి ఒకరు ట్వీట్ చేశారు. ఈ దాడి అనంతరం ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ సైన్యం భారత సరిహద్దుల్లో దాడి చేసే ప్రమాదం ఉందని గుర్తించిన భారత ప్రభుత్వం హైటెన్షన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని సైనిక అధికారులను ఆదేశించింది. బుధవారం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యవసర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. భారత వైమానిక దళాలు జరిపిన వైమానిక దాడుల వీడియోలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తున్నాయి. భారత్ వైపు నుంచి మరికొన్ని దాడులు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్న పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాద సంస్థలు కూడా అలర్ట్ అయినట్టు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా భారత్ జరిపిన వైమానిక దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు మృతి చెందిన విషయం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. పుల్వామా ఘటన తర్వాత భారత ప్రభుత్వం జరిపిన ఈ సర్జికల్ స్ట్రైక్స్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో వైమానిక దాడులకు అనుకూలంగా ప్రజలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అన్ని ముఖ్య ప్రాంతాల్లో టపాసులు పేల్చి మిఠాయిలు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
यहाँ से इतनी कल भी याद है। This facility at Balakot was headed by Maulana Yusuf Azhar, alias Ustad Ghori, the brother-in-law of Masood Azhar, chief of the JEM. The government of India is firmly and resolutely committed to taking all necessary measures to fight the menace of terrorism. Hence, this non-military preemptive action was specifically targeted at the Jaish-e-Mohammed camp. The selection of the target was also conditioned by our desire to avoid civilian casualties. The facility is located in thick forest on a hilltop, far away from any civilian presence. సమాజంలో గాని గృహంలో గాని మహిళలకు సముచితమైన స్థానం గౌరవం లభించినప్పుడే అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు యువజన సర్వీసులు టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ఫెడరేషన్ ఆఫ్ ఒబేసిటీ అండ్ గైనకాలజీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో సేవ్ గర్ల్ చైల్డ్ అనే అంశంపై స్థానిక ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతికంగా అనేక అంశాల్లో ముందడుగు వేస్తున్న మహిళల విషయంలో మాత్రం వివక్ష తగ్గడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మగాడి వెనుక ఒక స్త్రీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కేసీఆర్ వెంట ఆయన సతీమణి ఉండడం వల్లే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందని, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా లేకపోలేదని జోస్యం చెప్పారు. సామాన్య ఉద్యోగిగా ఉన్న తన వెంట కూడా తల్లి భార్య ఉండడం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, ప్రతి ఒక్కరూ తోబుట్టువులకు మహిళలకు గౌరవం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సౌకర్యాలు కల్పించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందున్నారని, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో జోగిని వ్యవస్థ నిర్మూలనకు పోరాటం చేసిన సామాజిక సేవకురాలు హాజమ్మ, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కళాశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆడపిల్లల విశిష్టతను తెలిపే విధంగా పాడిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. చేశావు వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికి నువ్వే రాదు. పిల్లల్ని బడికం చేసి చాకిరితో ఒళ్ళు పులిసిన నీ శ్రీవారికి నీ విలువెంతో తెలియాలి. ఒక్కరోజు నువ్వు బద్దకిస్తివా ఇల్లంతా గోవిందా. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. మగవాళ్ళ దగ్గర ఉండే శక్తి ఆడవాళ్ళకు ఉండాలని గట్టిగా నిరూపించగలగాలి. ఎందుకంటే ఇక్కడంతా డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ చంపకూడదు. మనం చంపేస్తే నిజంగా మగవాళ్ళని చంపేయాలి. అత్యాచారం చేసి నువ్వు గురి తీయాలి, మెడపట్టి గొంతు పిసికి కాళ్ళ పెట్టాలి. నేను చెప్పేటంత లోకం మొత్తం వినపడాలి. నీ చెల్లి కోసం ఈ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటలే కాదు, చిన్నారి మాటలే ఇవి. కన్నులో కల్లార తడి కాపాడేదెవ్వరు మరి. అమ్మల వాక్యలలో సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకుల్ నా చెయ్యి పట్టి మీద పాడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దలు దేవులు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నిన్ను అసలు. వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే విసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం ఇలా. నేను చదువుకోవాలా లేదా బడి సాధించారు.
మన తెలంగాణ లేకపోతే భారతదేశ పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇంతకుముందు పురుషులకు మహిళలకు సమానంగా వాళ్ళంటే ప్రతి 1000 మందిగా మనం గమనిస్తుంటాం, మనం లెక్క పెడుతుంటాం. ఇవాళ 944 మాత్రమే భారతదేశంలో చైల్డ్ ఉన్నారు. ఒకవేళ పురుషులకు వాళ్ళ రేషియో చూసుకున్నట్లయితే ఎందుకు తగ్గుతుందని చెప్పి ఇది గమనించినట్లయితే ప్రభుత్వం ఇవాళ అనేక మంది ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలంటే వరకట్టే దురాచారం ఉంది కాబట్టి పెళ్లిళ్ళు కష్టపెట్టుకున్న సందర్భంలో 50,000 రూపాయలతో మొదలుపెట్టి 75,000 రూపాయలు పెంచుకొని ఇవాళ తెలంగాణలో ఏ ఇంట్లో అయినా ఒక అమ్మాయి పెళ్లి జరుగుతుందంటే ఖచ్చితంగా 1,116 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ దరిదాపు కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత 12,000 ఇవాళ ఎవరైనా గర్భంతో హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రికి ఈ ప్రభుత్వం తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఆడపిల్ల పుట్టినట్లయితే ఇంకొక 1,000 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. ఆ పిల్లలకు కావాల్సిన వస్తువులన్నింటినీ 16 వస్తువుల్ని 2,000 విలువైన వస్తువుల్ని కేసీఆర్ కిట్ రూపంలో ఇస్తున్నారు. కేవలం 840 మంది మాత్రమే తమిళనాడులో అమ్మాయిలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1000 మంది అబ్బాయిలు కేవలం 806 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. ఈ దారుణమైన పరిస్థితి చూస్తుంటే రేపొద్దున మన దగ్గర ఉన్న ఈ 1000 మంది అబ్బాయిలకి సరిపడా అమ్మాయిలు దొరకటం ఎంత కష్టమో మీకేం చెప్పక్కర్లేదు. దీని ద్వారా అనేక రకాలైన అమ్మాయిల మీద అకృత్యాలు, అఘాయిత్యాలు ఇంకా ముందు పెరగబోతున్నాయని చాలా ఆందోళన కలిగిస్తుంది. ఎన్నో చట్టాలు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. కఠినమైన చట్టాలు కూడా వస్తున్నాయి. కానీ ఎన్ని చట్టాలు వచ్చినా ఏమ్మా ఎన్నో రకరకాలుగా మార్పులు తేవాలని ప్రయత్నం చేసిన ఎంతోమంది పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినా కూడా ఆచరణకు వచ్చే వరకు అవి ఏది కూడా అనుకున్న స్థాయిలో అమలు కావట్లేదు. ఎంతో యాంత్రికంగా అంత అభివృద్ధి చెందినా కూడా ప్రతి మనిషి కూడా మన అమ్మ కడుపులోనే వచ్చింటాడు, భూమిలోకి వచ్చినాడు, ఆకాశం ఊడిపోయాడు. అసలు ఈ నిష్పత్తి తగ్గిపోవడానికి కారణం ఎవరు? ఒక మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా కారణం. దానికి ముందు మీరు తెలియజేయాలి అని చెప్పి మరి ఒక స్టూడెంట్స్కి ఎందుకు చెప్తుందంటే భవిష్యత్తు మీది కనుక మీరు చెప్తే మీరు 10 మందికి చెప్తారు అనే ఉద్దేశంతో ఒక ప్రయత్నంగా ఈరోజు ఉన్నటువంటి మా డాక్టర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. సమానంగా పురుషులు కానీ స్త్రీలు కానీ సమానంగా ఎదిగినప్పుడు ఆడపిల్ల పుట్టినా మగపిల్ల పుట్టినా ఆ తల్లిదండ్రులు ఈక్వల్గా సంతోషపడ్డప్పుడు ఆడపిల్లైనా మగపిల్లైనా ఒక్కరే అని భావించినప్పుడు ఆడపిల్లలంటే గౌరవంగా స్వతంత్రంగా బతికేటట్లు చేసినప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చేటువంటి వాళ్ళం అవుతున్నాం. మొదలై ముఖ్యమంత్రి గారు చెప్పింది రేపు రాబోయే రోజుల్లో 2 మంత్రి పదవులు నేను పెడతాను గారి అసెంబ్లీ సాక్షి కూడా మా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఇంకా అనుకున్న స్థాయికి మనం రాలేకపోతున్నాం. ఒక మగవాడు ఎదిగిందంటే దాని వెనుక ఖచ్చితంగా ఒక ఆడాన్ని ఉంటుంది, తల్లి కావచ్చు, భార్య కావచ్చు. ఎవరైతే భార్య కూడా మంచి చూసుకుంటారో వాళ్ళు కూడా బాగుంటారు. ఒక భర్త ఎదగడానికి భార్య ఉంటుంది. ఈరోజు మా రాజశేఖర రెడ్డి గారు ఎదిగిందంటే ఇంట్లో మేడం పెళ్లి చేసుకున్నాడు, ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ జాతకం మారిపోయింది. ఇవాళ మా డాక్టర్ మసూర్ రెడ్డి గారు అంత పెద్దగా అయ్యాడు, హాస్పిటల్ కట్టిందంటే ఈమెను పెళ్లి చేసుకున్నాడు, ఇవ మాట అయినాడు, ఆయన అంత పెద్దగా అయ్యాడు. నేను కూడా ఈ స్థాయికి వచ్చిందంటే మా అమ్మ మా భార్య నేను ఎట్లా తినాలి, ఏం తినాలి అనేది పొద్దుగా మార్నింగ్ వేసుకునే టిఫిన్ కట్టించి పంపించింది. ఈయన అలాంటి మహాతల్లి మా కేసీఆర్ గారికి దొరికింది కనుకనే మా ముఖ్యమంత్రి ఎన్నో విజయాలు సాధించేది. ఇలా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా ఒక విజయం సాధించిన వ్యక్తి వెనుక 100కు 100% ఒక మహిళ అనేది ఉంటుంది గ్యారెంటీ. ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్లు, మొబైల్ స్కానింగ్ సెంటర్లను గుర్తించాల్సిన బాధ్యత జిల్లా వైద్యాధికారులదేనని, ఆ విషయంలోనూ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరడం సిగ్గుచేటని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు.
అనుమతి లేని స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకునేందుకు తానే ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తే మీరెందుకని వైద్యాధికారులను ప్రశ్నించారు. జిల్లాలో అక్రమంగా కొనసాగుతున్న స్కానింగ్ సెంటర్లపై ప్రజలు పోస్ట్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరతానని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్యాధికారులతో కలెక్టర్ రొనాల్డో సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారుల పనితీరుపై ఆయన అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. So you people are telling you ask your own doctor, you ask your own AN and you ask your own ASHA worker. And if you are knowing and you are not going to tell me, then why should I bother? Anta bhayapade unnara enti people are so afraid that they will have to tell me anonymously. What is it that you are afraid of? That you have something wrong in your hospital also, that will get exposed? What is this anonymity? I don't understand. Okay, I give it to you. Be anonymous. Take a postcard, send it to me. It is a shame for me if I start a call center for this as a district collector. And it will be shame for you also. Take a postcard, 25 paise. Send it to me. Address district collector Mahbub Nagar. This is the center. And take action. You need not tell me who you are. See, it's a systemic problem we are facing. It is not a thing which has come up now. What we are trying to tackle, some of you are also part of it. There are some 80 people who are here. I don't know how many of you are still doing it and still talking here that yes, it should not be done. Because I don't know, apart from you people, some 10-20 people only will be outside. So this is the crop I have in Mahbub Nagar. And everything gets out from this crop only. Or there is somebody else. Enough, sir. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technology. చిగుళ్ళ నుండి రక్తం కారడం, చిగుళ్ళు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A చైతన్యారెడ్డి, TJR భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. తిరిగి వార్తలకు స్వాగతం. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 10 మందికి ఉపాధి కల్పిస్తూ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు ప్రయత్నిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో KG నుంచి PG వరకు విద్యను అందిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు, సిబ్బంది మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్యనైనా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. సామాజిక తెలంగాణలో అన్ని సంస్థలను కాపాడుకునే బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయా పాఠశాలలు, కళాశాలల యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈరోజు విద్యాసంస్థలు తెలంగాణలో మొత్తం కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ చదువుకున్నటువంటి వాళ్ళు
ఉద్యోగాలు దొరకక ఏదో 10 మందికి ఉపాధి అవకాశాలు కలిగించవచ్చు అని చెప్పి కరెంటు బిల్లు కట్టుకుంటూ కరెంటు బిల్లు కట్టలేక కిరాయిలు కట్టలేక జీతాలు ఇవ్వలేక నానా రకాల అవస్థలు పడుతూ ఒకటానికి రాగానే ఎన్నో ఇబ్బందులు పడుతూ సతమతం అవుతూ మరి వదిలిపెట్టుకోలేక అవే సంవత్సరాలు నడుపుకుంటూ ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి మేలు దొరుకుతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో మరి రేపు పేయింగ్ కెపాసిటీ అన్ని జిల్లాలో పెరుగుతుంది. అన్ని జిల్లాలు అభివృద్ధి అయినప్పుడు మరి అన్ని జిల్లాలో కూడా అన్ని రకాలుగా ఫీజు ఇవ్వడానికి కానీ చేయడానికి కానీ ధైర్యంగా సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది కనుక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా అభివృద్ధి అవుతుందో సైమల్టేనియస్లీ ఈ కళాశాలలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అభివృద్ధి కావడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక మరి మీరందరూ కూడా గతంలో ఎన్నో సంఘాలు చూసారు, వాళ్ళందరూ కూడా అట్లా అందరూ ప్రయత్నం చేసి ఎక్కడి వాళ్ళకు కూడా అక్కడ ఓపెన్ అయ్యే ఉంటుంది. ఈ మహబూబ్ నగర్లో హైదరాబాద్ ఓపెన్ ఉండడానికి మంచి ఇమేజ్ పెట్టడానికి మీరు ఏ రకమైనటువంటి సహాయ సహకారం కావాలో నా నుంచి మంచి బ్యూటిఫుల్ కాలేజీలకు కానీ ఇంకేమైనా అనుమతులకు కానీ ఇంకేదైనా కానీ అన్నీ మాకు వండి పెట్టండి. మీకు అన్ని పర్మిషన్ ఇప్పించి మీకు ఇంటికాడికి వచ్చేటట్టు చేస్తాం. కుల వృత్తిని చేస్తూ జీవనాన్ని సాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం జిల్లాలో వక్రమార్గం పడుతుంది. అందుకు జరిగిన తాజా సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని మరికల్ మక్తల్ ప్రాంతాలకు సంబంధించిన గొర్రెల కాపరులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన గొర్రెలను 9 బొలెరో వాహనాల్లో నల్గొండ జిల్లా మల్లేపల్లి ప్రాంతానికి తరలిస్తుండగా జడ్చర్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ జీపులను ఆపి తనిఖీ చేసి వాటిలోని 500 గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల్లో గొర్రెలను తరలిస్తున్నారని సమాచారం అందుకున్న జడ్చర్ల సిఐ బాలరాజ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఈ వాహనాలను జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నిలువరించి అనంతరం గొర్రెలను వెటర్నరీ అధికారులకు అప్పజెప్పారు. గొర్రెల చెవులకు ఉన్న ట్యాగ్ బట్టి ఈ గొర్రెలు ప్రభుత్వ పథకం ద్వారా పంపిణీ చేసినవేనని, వీటిని అమ్మడం నేరమని, వీటికి పుట్టిన గొర్రెలను అమ్ముకుంటే తప్పులేదని వెటర్నరీ అధికారి డాక్టర్ ఈశ్వర్ రెడ్డి వివరించారు. గొర్రెలను కేటాయించాలని కొత్తగా వచ్చిన దరఖాస్తుదారులకు ఈ గొర్రెలను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈరోజు ఉదయం సిఐ గారి నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది. దాని సారాంశం ఏంటంటే ఒక 9 బొలీరో వెహికల్స్లో దాదాపు 500 గొర్రెలను వాళ్ళు పట్టుకోవడం జరిగింది నిన్న రాత్రి. అయితే ఆ సిఐ గారి లెటర్ ద్వారా నేను పోలీస్ స్టేషన్ విజిట్ చేసి గొర్రెలను పరిశీలించడం జరిగింది. గొర్రెల చెవులకు అన్నిటికీ హోల్స్ ఉన్నాయి, అంటే ఇంతకుముందు ట్యాగ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. దాదాపు 500 గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ట్యాగింగ్ చేసిన తర్వాత ఇంకా కరెక్ట్ ఫిగర్ వస్తుంది మనకు. అయితే ఈ గొర్రెలు గవర్నమెంట్ నుంచి 20 గొర్రెలు ఒక పొట్టేలు ఒక్కొక్క లబ్ధిదారునికి ఇప్పించడం జరుగుతుంది. అయితే వీటిని లబ్ధిదారులు పెంచుకొని వాటికి వచ్చిన సంతానాన్ని అమ్ముకొని వాళ్ళు జీవనాధారంగా చేసుకుని బ్రతకాలి. అయితే ఈ మధ్యలోనే మనం గ్రౌండింగ్ చేసిన తర్వాత అమ్ముకోవడానికి వీల్లేదు. అయితే ఈ ట్యాగులు కట్ చేసి అమ్మినట్టు తెలుస్తుంది. ఇలా అమ్మడము నేరము. తర్వాత ఈ గొర్రెలను మేము సీజ్ చేసుకుని మళ్ళీ ట్యాగింగ్ చేసి ఫ్రెష్ గా కట్టిన డీడీలు కట్టిన లబ్ధిదారులకు ఇవి మళ్లీ సరఫరా చేయడం జరుగుతుంది. భారతదేశ భద్రత, దేశ ప్రజల రక్షణకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత వైమానిక దళాలు జరిపిన బాంబు దాడికి మద్దతుగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌరస్తాలో టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. భారత సైన్యానికి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటూ వస్తుందని, వాజ్పేయి ప్రభుత్వంలో కూడా పోఖ్రాన్ అణుబాంబును ప్రయోగించి సైనికులలో ధైర్యాన్ని నింపిందని అన్నారు. నరేంద్ర మోడీ కూడా సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రాణాలు కోల్పోయిన 40 మంది సిఆర్పీఎఫ్ సైనికుల కుటుంబాలకు మనశ్శాంతిని కల్పించారన్నారు.
సైనికులు వెళ్తుండ్రో వాళ్ళ ట్రక్కులను ఢీకొనడం ద్వారా ఇంత పెద్ద దురాగతం జరిగింది. దానికి నిరసనగా మరి ఈరోజు ఆర్మీకి కూడా, ఆర్మీ జవాన్లకు కూడా మరి ఈరోజు భారతదేశం వారికి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. మరి ఆ 40 కుటుంబాలు ఏవైతున్నాయో ఆ 40 కుటుంబాల ప్రతీకార వాంఛ కూడా ఈరోజు మరి ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులు మరి 3:45 వాళ్ళు బాల్కోట్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాద స్థావరాలను మరి ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. దాదాపు 300 నుంచి 400 మంది సైనికులు, ఉగ్రవాదులు అక్కడ చనిపోవడం జరిగింది. మరి దీన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నిజంగా హర్షిస్తుంది. కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన దాడులకు ప్రతిచర్యగా భారత వైమానిక దళం పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడి జరపడాన్ని సమర్థనీయమైన చర్య అంటూ భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. భారత ప్రభుత్వం ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేసేందుకు ఇటువంటి చర్యలు తీసుకోవాలని, అందువల్ల భారత జవాన్లకు ఆత్మస్థైర్యం కలుగుతుందని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు పాకిస్తాన్ లో జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ నేలమట్ట చేయడం జరిగింది. ఆ యొక్క ఉగ్రవాదులను 300 మందిని భూస్థాపితం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశ వైమానిక దళం ఇదే కొనసాగుతుంది. మా భారతదేశ సైనికుల పైన, మా భారతదేశంలో అల్లర్లు చేయాలని చూస్తే ఇదే ఒక బుద్ధిని కొనసాగిస్తామని చెప్పి తెలియడం జరుగుతోంది. ఆర్టీసీ కార్మికులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. వేతన సవరణను వెంటనే చేపట్టాలని, ఆర్టీసీ విభజన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలోనే హైదరాబాద్ జంట నగరాల్లో కొనసాగుతున్న సర్వీసులను విభజించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి తమ ఆర్టీసీ సంస్థను కాపాడుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ రీజనల్ సెక్రటరీ ఆంజనేయులు, ఇతర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. రీజనల్ కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేతన సవరణ అమలు చేయాలని, ఆర్టీసీ విభజనను మానుకోవాలని, ఆర్టీసీకి గూడ్స్ కొరియర్ సర్వీస్ని అప్పగించాలని చెప్పేసి, అదే రకంగా తార్నాకలో హాస్పిటల్ వైద్య సదుపాయాలన్నింటినీ మెరుగుపరచాలనే డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు నిరాహార దీక్షలు చేస్తున్నాము. వేతన సవరణ అనేది గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వేతన సవరణను అమలు చేయాల్సిన అవసరం ఉంది. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఉద్యమంలో ప్రాణం పోయినా పర్వాలేదు, తెలంగాణ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడం పట్ల టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అవతరణ తర్వాత 4.5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పాలమూరు పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసిన శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి పదవి రావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలుస్తారని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక జడ్పీ మైదానంలో నిర్వహించనున్న శ్రీనివాస్ గౌడ్ అభినందన సభకు నియోజకవర్గం నుంచే కాక ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు కోరారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేశ్వర్ గౌడ్, జనార్దన్, మున్సిపల్ చైర్మన్ రాధా, మార్కెట్ చైర్మన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన మన ఎమ్మెల్యే గారికి జిల్లాలనే, ఉమ్మడి జిల్లాలను ప్రజలు మంచి ఆదరణ ఇచ్చి, ఉమ్మడి జిల్లాలనే మెజార్టీ ఎక్కువ ఇచ్చి ఇలా రాష్ట్రంలోనే 10వ స్థానంలో 57,700 చిల్లర మెజార్టీని కల్పించినందుకు మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఆయన కష్టానికి ఫలితంగా ఒక ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఆయనకు మంత్రిగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. రేపు నియోజకవర్గ స్థాయి పార్టీ పరంగా మరి కుల సంఘాలు, అన్ని కుల సంఘాలు దాదాపు 93 కుల సంఘాలు కూడా అందరూ కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా పౌర సన్మానం చేయాలని చెప్పి కూడా తేదీ నిర్ణయించడం జరిగింది. అభిమానాన్ని గౌరవించడం, గుర్తించడం. ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారిని గుర్తించడం అంటే మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధిని, మహబూబ్నగర్ జిల్లా గత పాలకులు చేసిన విధ్వంసం నుంచి ఒక పునర్నిర్మాణం వైపు అడుగులేయడాన్ని గుర్తించినట్టు. రేపు
సాయంత్రం 4 గంటల నుంచి జడ్పీ మైదానంలో వివిధ కార్యక్రమాలు ఉంటాయి. మన సాంస్కృతిక సారథి సాంస్కృతిక దళ అధిపతి మన సాయి చంద్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తారు. కాబట్టి ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాం. రేపు జరగబోయే సన్మాన కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు రాజశేఖర గౌడ్ గారికి, రాజేష్ గారికి, ఇంతియాజ్ గారికి, ఇంజనీర్ గారికి, మా కౌన్సిలర్స్కి, వెంకటయ్య గారికి అందరికీ పేరు పేరు నమస్కారం. నిజంగా కూడా శ్రీనివాస్ గౌడ్ గారి మినిస్టర్ అనేది నిజంగా కూడా ఆయన దానికే ఒక అందం చేకూర్చినట్టుంది. ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం కష్టపడే వ్యక్తికి మినిస్టర్ అవడం వల్ల నిజంగా కూడా ఇంకా మహబూబ్నగర్ పట్టణానికి ఒక మంచి మణిహారంలా కనిపిస్తుంది. మినిస్టర్ గారు ఇంకా ఇంకా చాలా పనిచేయడానికి ఒక స్కోప్ ఉంది. కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దాన్ని కంప్లీట్ చేయాల్సిందే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని 27,000 మంది విద్యార్థులు ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారని, వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని అంటున్న జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకయ్య నాయక్తో టీజీ న్యూస్ బ్యూరో చీఫ్ ముఖాముఖి. తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల కాలం మొదలైందని చెప్పవచ్చు. ప్రధానంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, అదేవిధంగా రెండవ సంవత్సరం సంబంధించిన పరీక్షలకు కూడా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి సన్నద్ధమని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మనతో ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి వెంకయ్య నాయక్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవబోతున్నాయి. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి కసరత్తు చేశారు, అదేవిధంగా ఎలాంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి? అయితే మహబూబ్నగర్ జిల్లాలో మొత్తము 27,001 మనం ఎగ్జామ్స్ రాయబోతున్నారు. అయితే రేపు జరిగేటటువంటి తెలుగు ఎగ్జామినేషన్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉంటుంది. మరుసటి 28 నాడు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉంటుంది. అయితే మేము ఈ ఎగ్జామినేషన్ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవడానికి 12వ తారీఖు రోజు జేసీ సార్ ఆధ్వర్యంలో మేము కోఆర్డినేషన్ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో ఇప్పుడు మేము కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా కొన్ని టీంలను ఏర్పాటు చేశాము. అందులో ఈ 3 సిట్టింగ్ టీమ్స్ ఉన్నాయి, 2 ఫ్లయింగ్ టీమ్స్ ఉన్నాయి, హై పవర్ కమిటీ ఉంటుంది, డీసీ కమిటీ. వీళ్ళందరినీ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈసారి కూడా మరి 1 నిమిషం నిబంధన కూడా పెట్టారు. 9 నుంచి 12 వరకు జరుగుతుంది. 9 తర్వాత కూడా ఎవరిని కూడా విద్యార్థులను అలో చేయకుండా కూడా ఒక నిబంధన పెట్టారు. దీని నుంచి ఏమన్నా గతంలో కానీ ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది సార్ ఆ నిబంధన? అయితే ఈ 1 నిమిషం నిబంధన అనేది 2014లో స్టార్ట్ అయింది. ఆ రోజు మొదటి సంవత్సరం కొద్దిగా ప్రాబ్లం అయి ఉండవచ్చు, కానీ ఈ తర్వాతి సంవత్సరాల్లో ఎప్పుడు కూడా విద్యార్థులు లేట్ వచ్చారు, లేట్ ఇబ్బందులు పడ్డారనే సమస్య ఎప్పుడు రాలేదు. ఈ సంవత్సరం కూడా మేము చాలా రోజుల నుంచి వైడ్ పబ్లిసిటీ ఇస్తున్నాము. 1 నిమిషం నిబంధన ఉంది. మనకు 8 గంటల నుంచి ఈ ఎగ్జామినేషన్ హాల్లోకి పంపిస్తున్నాము కాబట్టి, ఎగ్జామినేషన్ సెంటర్లోకి పంపిస్తున్నాం కాబట్టి ఈ పేరెంట్స్ కావచ్చు, విద్యార్థులందరూ, పేరెంట్స్ అందరూ కూడా విద్యార్థులను, వాళ్ళ పిల్లలను 8 గంటల నుంచి 8:30 వరకు కంపల్సరీగా ఎగ్జామినేషన్ సెంటర్లో తీసుకెళ్తే పిల్లలు ఈ హడావిడి లేకుండా, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టైం అవుతున్న కొద్దీ వాళ్ళు టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను పేరెంట్స్ కోరుకునేది ఒకే ఒకటి, 8:30 వరకు ఖచ్చితంగా వాళ్ళు సెంటర్లోకి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ 9 గంటలు దాటిన తర్వాత మనకు ఎట్లాగో అనుమతి లేదు కాబట్టి ఈ 1 నిమిషం నిబంధన మనకు వర్తిస్తుంది. సార్, ప్రధానంగా గతంలో చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్లలో కొద్దిగా ఫెసిలిటీస్ లేవు, తర్వాత కొద్దిగా బెంచెస్ కానీ, అదేవిధంగా విద్యార్థులకు పరీక్ష సమయంలో వాటర్ ఫెసిలిటీ పెట్టడం కూడా కొద్దిగా వైఫల్యం చెందినట్లు ఉంది. ఈసారి అట్లాంటి పకడ్బందీ చర్యలు మనం తీసుకుపోతున్నాం. గతంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ సంవత్సరం మాత్రాన విద్యార్థులు ఒక్కరు కూడా కింద కూర్చునేది లేదు. ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే బయట నుంచి హైర్ చేసుకోమన్నాము, బయట నుంచి మన కిరాయికి తీసుకొని పెట్టుకోవాలని చెప్పాము, కానీ పిల్లలు మాత్రం కింద కూర్చోవడానికి వీల్లేదు. ఇంకొకటి వాటర్ ఫెసిలిటీ కానీ, మెడికల్ ఫెసిలిటీ కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ మేము వాళ్ళ డిపార్ట్మెంట్ వారీగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. చుట్టుపక్కల పోలీస్ డిపార్ట్మెంట్ 144 సెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా సరౌండింగ్లో మనకు ఎక్కడ కూడా ఈ జిరాక్స్ సెంటర్స్ కూడా ఉండవు.
ఎలాంటి అవకతవకలు ఉండటానికి అవకాశం లేదు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ జరగబోతున్నాయి, స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి విద్యార్థులందరికీ కూడా డిఐఓ తరఫున శుభాభివందనాలు తెలుపుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఏదో ప్రైవేటు కళాశాలల యాజమాన్యము నెంబరింగ్ వేసేటప్పుడే మొత్తం విద్యార్థులంతా కూడా ఒకే రూమ్లో వేయించుకొని ఒక కాపీయింగ్ పాల్పడ్డ సంఘటనలు జరిగాయి. దానిపైన అలాంటి జంబ్లింగ్స్ పద్ధతి ఏమన్నా మీరు ప్రవేశపెట్టారా ఈసారి? సార్, ఒకటి మన దగ్గర ఏంటంటే ఎవరు ఇచ్చేశారని నాకు తెలియదు. అయితే గతంలో ఏం జరిగిందో కూడా తెలియదు. కానీ ఈ జంబ్లింగ్ సిస్టమ్ అనేది మనము ఎన్ఆర్ ప్రకారం వేస్తాము, డి ఫామ్ ప్రకారం వేయము. డి ఫామ్లో ఎట్లా ఉంటుందంటే ఓన్లీ మనకు సబ్జెక్ట్ వారీగా ఉంటుంది. ఇక్కడ జంబ్లింగ్లో అట్లా ఉండదు. తెలుగు సబ్జెక్టు ఒక డి ఫామ్ ఉంటుంది, తర్వాత ఈ హిందీ కానీ తర్వాత సంస్కృతం కానీ ఈ విధంగా ఉంటుంది. కానీ మాకు వచ్చేది ఎన్ఆర్ ప్రకారం వేస్తాం కాబట్టి ఈ జంబ్లింగ్ సిస్టమ్ అంతా బోర్డు వాళ్ళు చేస్తారు. ఆ జంబ్లింగ్ సిస్టమ్ మనం దాని ప్రకారమే మేము వేస్తాం, కానీ డి ఫామ్ ప్రకారం వేయము. సో అలాంటి అవకతవకలు జరగడానికి అవకాశం లేదు. ఇది మహబూబ్నగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి చెప్తున్నమాట, వెంకయ్య నాయక్ గారు చెప్తున్నమాట. ప్రధానంగా విద్యార్థులంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసుకోవాలి. దానికి సంబంధించిన మొత్తం కూడా ఇంటర్మీడియట్ బోర్డు మొత్తం కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్ష కేంద్రానికి ఒక అరగంట ముందే వస్తే బాగుంటుంది. ఎందుకంటే 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన కూడా పరీక్ష కేంద్రానికి అనుమతించారు. కాబట్టి విద్యార్థులంతా తన తల్లిదండ్రులతో పాటు ఒక అర్ధగంట ముందే సెంటర్ దగ్గర ఉండేటట్లుగా చూసుకోవాలి. అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణంలో రాసుకోవాలి. ఏదైతే ఈ సంవత్సర కాలంగా కూడా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఏదైతే స్టడీ చేశారో వాళ్ళంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి కూడా ఇంటర్మీడియట్ జిల్లా అధికారి వెంకయ్య నాయక్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, బ్యూరో చీఫ్, టీజీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత వైమానిక దళాల బాంబు దాడులు. 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం. పుల్వామా దాడికి ప్రతిదాడి. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభినందనల వెల్లువ. లింగ వివక్ష తగదు. మహిళలు, బాలికలు సంతోషంగా ఉంటేనే సమాజ అభివృద్ధి సాధ్యం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. అన్నీ నేనే చేస్తే మరి మీరెందుకు? వైద్యాధికారులను ప్రశ్నించిన జిల్లా కలెక్టర్. అక్రమ స్కానింగ్ సెంటర్లపై దాడులు చేయండి. సామాజిక తెలంగాణ సాధన కోసం కృషి చేస్తున్నాం. అన్ని సంస్థలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ప్రైవేటు సంస్థల యజమానులకు శ్రీనివాస్ గౌడ్ హామీ. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం, ప్రజల వెంట.